పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ కార్యకర్తలు ముఖ్య నాయకులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తాను ఎక్కడికి వెళ్లినా కార్యకర్తలతో సమావేశమవుతున్నానని, దీనివల్ల అందరికీ మంచి సందేశం వెళుతోందన్నారు. ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు కూడా కార్యకర్తలతో సమావేశం కావాలని సూచించారు. గడిచిన 5 ఏళ్లలో నాయకులు, కార్యకర్తలు తనతో సహా అందరూ ఇబ్బంది పడ్డారని చంద్రబాబు చెప్పారు. పార్టీ యంత్రాంగం ఎప్పటికప్పుడు పటిష్టంగా ఉండాలని, టీడీపీ పటిష్టమైన యంత్రాంగంగా ఉండడం వల్లే ఎన్ని ఒడిదుడుకులు, ఇబ్బందులు వచ్చినా ఎప్పుడూ అధైర్యపడలేదన్నారు. కార్యకర్తలు ఎప్పుడూ తన వెంటనే ఉన్నారని, ఎవరికీ దక్కని గౌరవం పార్టీకి తనకు దక్కడం పూర్వజన్మ పుణ్యమన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి చాలా కష్టాలు చూస్తున్నానని, సీఎం పదవి అంటే ఏదో అనుభవించడం కాదంటూ సమస్యల పరిష్కారం కోసం పారిపోకుండా ఫైట్ చేస్తున్నట్లు చెప్పారు. 9 నెలలుగా ఆర్థిక వ్యవస్థకు వెసులుబాటు లేదని, వ్యవస్థలన్నీ నాశనం అయిపోయి సరిగ్గా పనిచేయడం లేదన్నారు. సూపర్ 6 లో కొన్ని హామీలు అమలు చేశామని, కేంద్రం నుంచి వచ్చే నిధులతో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. ఎక్కడైనా కార్యకర్తలు కాంట్రాక్టు బిల్లులు రాజకీయంగా ఆపి ఉంటే నాయకులు చర్యలు తీసుకొని ఇప్పించాలని సూచించారు. కుటుంబ పెద్ద తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే కుటుంబం అంతా నాశనం అవుతుందని సీఎం చెప్పారు. ప్రజల ఆమోదంతోనే ఎవరికి ఏమీ కేటాయించాలనేది నిర్ణయిస్తానన్నారు. ప్రతి కార్యకర్త పార్టీని బలోపేతం చేయడానికి పనిచేయాలని పిలుపునిచ్చారు. అలా కాకుండా పార్టీకి ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తే 1-2 సార్లు చూసి తర్వాత క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్నారు.